హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిరపకాయ బజ్జీ ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. బజ్జీలు బయట క్రిస్పీగా లోపల మెత్తగా రావడానికి ఒక చిన్న సీక్రెట్ టిప్ ఉంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. పిండిని జల్లించి పట్టుకోవాలి. ఆ పిండిలో రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం మసాలా, కొంచెం వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండికి మొత్తం అవన్నీ పట్టాలి కాబట్టి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం లూజ్గా ఉండాలి. మరీ ఎక్కువ లూజ్గా ఉంటే మిరపకాయలకు అనేది పట్టదు కాబట్టి కొంచెమే లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. అప్పుడే బజ్జీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి పిండి నాని. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మిరపకాయలని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ మిరపకాయలను తీసి మధ్యలో చీలిక పెట్టి అందులో కొంచెం సాల్ట్, కొంచెం మసాలా పెట్టుకోవాలి. మరో పక్కన కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ మిరపకాయలను తీసి ఆ పిండిలో ముంచి ఆయిల్లో వేయాలి. ఆయిల్ మాత్రం హీట్ అయినాకనే వేయాలి. అప్పుడే బజ్జీలు అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే వేడి వేడి బజ్జీలు రెడీ. ఒక సీక్రెట్ టిప్ ఏంటి అంటే మనం కలుపుకున్న పిండిలో ఒక స్పూన్ వేడి నూనె పోసుకొని కలుపుకుంటే బజ్జీలు అనేది చాలా క్రంచీగా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, ఉంటా మరి. టేక్ కేర్.